హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతిస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ మినప్పప్పు మంచిగా వాష్ చేసేసుకొని 4 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. 4 గంటలు సోక్ అయిపోయిన తర్వాతకి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పుకి పావు గ్లాసు కూల్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం కూడా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాతకి దానిలోనికి కొన్ని ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఆప్షనల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసి సైడ్కి పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల పిండి అనేది మంచిగా సెట్ అవుతుంది. దాని తర్వాతకి వడలు వేసుకోవాలి. వడలు వేసుకునేటప్పుడు నేను ఇక్కడ టీ ఫిల్టర్తో వడలు అయితే వేసుకుంటాను. చేతితో వేసుకోవడం రాని వాళ్ళు వడలు ఇలా ఈజీగా టీ ఫిల్టర్తో వేసుకోవచ్చు. ఫస్ట్ టీ ఫిల్టర్ని కొంచెం వాటర్తో తడిపేసి దాని తర్వాతకి పిండి పెట్టేసి మళ్ళీ కొంచెం వేలుకి కొన్ని వాటర్ అంటించుకొని ఇట్లా హోల్ చేసేయాలి. హోల్ చేసేసి ఆయిల్లో వేసినట్లయితే ఈజీగా ఉంటుంది. వడల షేప్ కూడా మంచిగా వస్తుంది. అదే చేత్తో వేసినట్టయితే కొంతమందికి రాదు కదా, వాళ్ళు ఈ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. వడల కోసం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు. మెయిన్ థింగ్ వచ్చేసి పిండి అనేది చాలా క్రీమీ టెక్స్చర్, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండాలి. లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. కేస్ మీకు బ్యాటర్ అనేది లూజ్ అయినట్టు అనిపిస్తే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాతకి యూజ్ చేసుకోండి. అప్పుడు కొంచెం బెటర్గా వస్తాయి వడలు. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాతకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని వేసుకోవాలి. వడలు వేసిన వెంటనే ఆ పైకి తేలాలి. అప్పుడైతేనే వడలు అనేవి మంచిగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే ఎక్కువసేపు ఫ్రై అయిపోయి గట్టిగా వస్తాయి. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిచెన్ విత్ స్వాతిస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వడకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక గ్లాస్ మినప్పప్పు మంచిగా వాష్ చేసేసుకొని 4 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. 4 గంటలు సోక్ అయిపోయిన తర్వాతకి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ మినప్పప్పుకి పావు గ్లాసు కూల్ వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవడం కూడా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్నట్లయితే వడలు అనేవి క్రిస్పీగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాతకి దానిలోనికి కొన్ని ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఆప్షనల్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత